మన దేశంలో కూడా ఈ పద్ధతి పెరుగుతున్నది. కానీ అన్ని దేశాల పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్న వారు మాత్రం ముక్త కంఠంతో చెప్పుతున్నదేమిటంటే, ఇతర దేశాలతో పోలిస్తే మీ దేశం చాలా నయం. ఇక్కడ మతం విషయంలో శ్రద్ధ ఇంకా అంతగా తగ్గిపోలేదు. వారిలో నుండి సాధకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. దీని గురించి ఆలోచిస్తే వర్ణధర్మంతో సంబంధం విచ్ఛిన్నమైనాకే అంతా సమానమైపోవాలి అనే దృష్టి ప్రబలిపోయాక నాస్తికత పెరిగింది. మతపరమైన శ్రద్ధ తగ్గింది. ఇందులో ఏమీ సందేహం లేదు. ఇది చాలా తమాషాగా ఉన్నది. ఒక మతం జనులను పలు విధాలుగా విభజిస్తే వారి మధ్య పరస్పర ఐకమత్య భావన, సహచర భావం ఉండదు. అట్టి మతం ఆంతరిక ఘర్షణల వల్ల క్షయమై పతనం అయిపోతుందేమో అనిపిస్తుంది. అంతేకాక చరిత్ర పుటలను తిరగేస్తే అలెగ్జాండర్ కాలం నుంచి మన మీద విదేశీ మతాల ఆక్రమణలు అలలుగా వచ్చి పడ్డాయి. అట్టి పరిస్థితుల్లో పలు విధాలుగా జనులను విభజించే మతం ఎక్కడా మచ్చుకైనా మిగలకుండా మాయమైపోయి ఉండవలసింది. కానీ మనం చూస్తున్నదేమో ఇందుకు విరుద్ధంగా ఉన్నది. జనులను సామాన్య నీతి సూత్రాల ఆదేశాలతో కట్టిపెట్టిన గొప్ప మతాలు కాలపు వెల్లువలో కొట్టుకుపోయాయి. ఆ మతాలలో కొన్ని ఇప్పుడు సజీవంగా ఉన్నవి కూడా ఆయా మతాలలోని ఆలోచకులు కొందరి అభిప్రాయంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. కానీ సమాజాన్ని వర్ణధర్మాల ఆధారంగా విభజించిన మన మతమేమో నాకు ఎవరూ హాని చేయగలరు అంటూ ఉసిరి నిలుపుకొని నిలదీస్తున్న దానిలా ఇంకా ఇప్పటికీ జీవించే ఉన్నది. దీన్ని మనం సూక్ష్మంగా గమనించి తేటపడ్డ మనసుతో ఏ భావోద్వేగాలు లేకుండా అర్థం చేసుకోవలసి ఉన్నది. వేల కొద్ది సంవత్సరాలుగా వర్ణధర్మాన్ని పాటించినప్పటికీ మన మతం జీవించి ఉండడం వెనుక రహస్యం ఏమిటి? ప్రశ్న. పోనీ శాస్త్రాన్ని రక్షించడమే తమ స్వధర్మంగా కలిగిన బ్రాహ్మణులు అధిక సంఖ్యలోనైనా ఉన్నారా? ప్రశ్న. లేదు. కనీసం వారు కత్తిబలంతో రాజ్యాధికారాన్ని సంపాదించారా? లేదు. ప్రశ్న. అది కాదు. పోనీ కనీసం ధనబలమైనా దండిగా ఉన్నదా? ప్రశ్న. అది లేదు. బ్రాహ్మణులు ధన సంగ్రహం చేయటం అనేది చాలా తరువాత కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న వైపరీత్యం. శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు పేదవాడిగా ఉండాలి. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో లేరు. వారి వద్ద ధనబలము లేదు. వారికి శారీరక శక్తి లేదు. అసలు అట్టి బ్రాహ్మణుడు రాసిన శాస్త్రవీతమైన విభజనలను ఇతరులు ఎందుకు పాటించాలి? ప్రశ్న. ఇంత సుదీర్ఘకాలంగా మోసపోవటానికి జనులు ఏమైనా వెర్రివాళ్ళ? ఒకవేళ వారు మోసపోయారని అనుకుందాము. మరి సకాలంలో మహాత్ములు, చాలా ప్రభావం కలిగిన బుద్ధుడు, జినుడు వచ్చి వేదాలు, యజ్ఞాలు అవసరమే లేదు, అందరికీ వర్తించగల నీతి శాస్త్రాలు ఉంటే చాలు అన్నాడు. అందరికీ వర్తించగల నీతి సూత్రాలు ఉంటే చాలును అని అన్నారు. సంస్కృతం అక్కర్లేదు, శాస్త్రాలను పాళీ వంటి మన ప్రాచీన భాషల్లో చేసుకోవచ్చు అని కొత్త పంథాలు తొక్కారు. జనులు కూడా వారి కొత్త మతానికి కొంతకాలం పాటు ఆకర్షితులైనారు. కానీ తర్వాత అట్టి మతం పట్ల మోజు తగ్గిపోయింది. చివరికి వాళ్ళు గుర్తుపట్టలేనంత బలహీనులుగా అయిపోయారు. ప్రాచీన వైదిక మతం తలెత్తి చూసి నేను చనిపోలేదు, జీవించే ఉన్నాను అని అన్నది. ఎంతో గౌరవనీయుడైన ఒక ఆయన ఈ విధంగా అన్నాడు: నవరంధ్రాలు ఉన్నా ఈ శరీరము, ప్రాణం శరీరంలోనే ఉండటమే ఆశ్చర్యం కదా. మృత్యువేళలో బయటకు పోతుంది అంటే ఆశ్చర్యమేమున్నది? ప్రశ్న. అట్లాగే లోపల ఎన్నో చీలికలతో ఉన్న హిందూ మతం బయట దాడులకు గురై నశించిపోతే ఆశ్చర్యం లేదు. నశించలేదంటేనే కదా ఆశ్చర్యపోవలసింది. నిష్పాక్షికంగా దీన్ని పరిశీలిస్తే ఏం తెలుస్తుంది? ప్రశ్న. మిగతా మతాలు మన దేశం నుండి, విదేశాల నుండి మాయమైపోయినప్పటికీ హిందూ ధర్మం ఒక్కటే 10,000 సంవత్సరాల పైకాలం నుండి మన్నుతున్నదంటే దానిలో మటుకే ఉన్నది. ఇతర మతాల్లో లేని ఏదో అంశం తప్పక ఉండాలి. ఏమిటా విశేషం అంటే వర్ణధర్మమే. నవనాగరిక జనులు సమాజ శైథిల్యానికి దీనిని హేతువుగా చెప్పినప్పటికీ ఈ ధర్మాన్ని పాటిస్తున్నందువల్లే మన సమాజం ఇంకా శిథిలమవ్వకుండా ఉంది. ఆధునిక యుగంలో మాట్లాడే సమానత్వ లక్షణం కన్నా మించినది, సమాజానికి శ్రేయస్సును వనరించగలిగేది ఏదో ఒక అంశం
సనాతన ధర్మంలో ఉండి ఉంటుంది కదా. అందుకే మన సమాజాన్ని అనేక విభాగాలుగా వ్యవస్థీకరించిన మన మతం ఈ వ్యతిరేకతను కూడా ఎదుర్కొని నిలవగలిగింది. హరి ఓం తత్సత్. దేవుని స్వరము కాంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేన్ సరస్వతి మహాస్వాముల వారు. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర.